క్వెషన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్‌ప్లెయిన్ హీప్ సార్ట్ అల్గారిథమ్. క్రియేట్ హీప్ ఫర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అండ్ దెన్ సార్ట్ దెమ్ అన్నారు. సో, ఫస్ట్ హీప్ సార్ట్ గురించి తెలుసుకోవాలి. హీప్ సార్ట్‌లో మనం ఏం చేస్తామంటే పేరులోనుంది హీప్స్ యూజ్ చేస్తాం. హీప్ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేసుకొని మనం ఎలిమెంట్స్‌ని సార్ట్ చేస్తాం. మనకి 2 టైప్స్ ఆఫ్ హీప్స్ ఉంటాయి. ఒకటి మిన్ హీప్, ఇంకొకటి మాక్స్ హీప్. ఈ హీప్ సార్ట్ అన్నప్పుడు మనం మాక్స్ హీప్‌ని తీసుకుంటాం. ఇదేమో ఒక ఇన్ ప్లేస్ సార్టింగ్ టెక్నిక్ అన్నమాట. ఇందులో మన కాంప్లెక్సిటీ ఏ కేస్‌లో తీసుకున్నా ఆఫ్ అండ్ లాగ్ అనే ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ హీప్ సార్ట్‌లో 2 స్టెప్స్‌లో చేస్తామనమాట. ఏంటవి? మాక్స్ హీప్‌ని ఫస్ట్ ఫార్మ్ చేస్తాం. ఆ తర్వాత మాక్సిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని స్వాప్ చేస్తామనమాట. సో, రూట్‌ని రిమూవ్ చేస్తాం. అలా ప్రతిసారి మాక్సిమం ఎలిమెంట్ తీసుకొనొచ్చేయడం వల్ల మనకి సార్ట్ అయిపోతూ ఉంటుందనమాట అర్రే. మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటి 13, 102 ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వీటిని యూజ్ చేసుకొని ఫస్ట్ ఒక కంప్లీట్ బైనరీ ట్రీని కన్‌స్ట్రక్ట్ చేయాలి. ఏం చేయాలి? ఒక కంప్లీట్ బైనరీ ట్రీ. అంటే ఏంటి? లెవెల్ బై లెవెల్ లెఫ్ట్ టు రైట్ కన్‌స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది యూజువల్‌గా రూట్ నోడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్‌ని లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ అలా లెవెల్ బై లెవెల్ మనం లెఫ్ట్ టు రైట్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అంటాం. ఇప్పుడేం చేయాలి? కంప్లీట్ బైనరీ ట్రీ అనేది మన దగ్గరుంది. సో, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, దాన్ని యూజ్ చేసుకొని మాక్స్ హీప్‌ని ఫార్మ్ చేస్తాం. మాక్స్ హీప్‌లో ఏమవ్వాలి? ఆహ్, పేరెంట్ అనేది వాటి చైల్డ్ నోడ్ కన్నా ఎక్కువుండాలి. పేరెంట్ అనేది మస్ట్ బి గ్రేటర్ థాన్ దర్ చైల్డ్ నోడ్స్. సో, ఇప్పుడు మనం చూస్తే గనక, మనం లాస్ట్ నోడ్ నుండి చేస్తూ వస్తాం. అంటే ఫ్రమ్ ద ఎండ్ నుండి చేసుకుంటూ వస్తాం. అంటే ఈ ఎలిమెంట్ నుండి. దీని పేరెంట్‌ని చెక్ చేస్తాం. పేరెంట్ ఎంత? 15 మస్ట్ బి గ్రేటర్ థాన్ చైల్డ్ కాబట్టి, ఈ రెండిటిని స్వాప్ చేసేస్తాం మనం. ఓకే. నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేస్తాం? ఈ 3లో మనకి ఏమైనా పేరెంట్ గ్రేటర్ థాన్ చైల్డ్ ఉందా లేదా చెక్ చేస్తాం. చూస్తే మనకేంటి ఇక్కడ 432 ఉంది. ఇక్కడ 136 ఉంది. అంటే ఏంటి? ఈ రెండిటిని కూడా మనం స్వాప్ చేయాలి. సో, అప్పుడిక్కడికి 432 వస్తుంది. ఇక్కడ 136 వస్తుంది. అండ్ దెన్ ఇది 28. నెక్స్ట్ ఈ చైల్డ్‌ని తీసుకుంటాం దిస్ పార్ట్. ఇది ఆల్రెడీ మనకి మాక్స్ హీప్‌లోనే ఉంది. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఈ లెఫ్ట్ సబ్ ట్రీని తీసుకుంటాం. ఓకే. ఇందులో చూస్తే మనకి 102, 432, 444 హైయెస్ట్ ఏది? 444. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 2 ఎలిమెంట్స్‌ని మనం స్వాప్ చేసేయాలి. అది స్వాప్ చేయడం వల్ల మిగిలిన ట్రీ అంతా కూడా మాక్స్ హీప్‌లోనే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ పైన అంటే మొత్తం ట్రీలో చూసుకుంటే 444 హైయెస్ట్, 13 చిన్నది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 444ని, 13ని మనం స్వాప్ చేసేయాలి. సో, ఇప్పుడు 13 ఇక్కడికొస్తుంది. 444 ఇటొస్తుంది. ఇలా స్వాప్ చేయడం వల్ల ఏమైంది? ఇక్కడ మాక్స్ హీప్ ప్రాపర్టీ మనకు వైలేట్ అయింది. సో, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ 432ని
13ని మనం స్వాప్ చేయాలి. సో ఇక్కడ 432 వస్తుంది, ఇది 13. మళ్ళీ చూస్తే ఇప్పుడు ఈ రెండిటి దగ్గర మ్యాక్స్ హీప్ అనేది వైలేట్ అవుతుంది మనకి. సో అప్పుడు ఏం చేయాలి, 136ని 13ని స్వాప్ చేయాలి. అంటే 13 ఇటు వచ్చింది, 136 ఇటు వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి మొత్తం అరే మ్యాక్స్ హీప్లో, అదే మొత్తం ట్రీ అంతా మ్యాక్స్ హీప్లో ఉంది. ఇప్పుడు ట్రీ మ్యాక్స్ హీప్లోకి వచ్చాక ఏం చేయాలంట, రూట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేయాలంట. రూట్ని రిమూవ్ చేయాలంటే ఎలా చేస్తాం, ఈ రూట్ నోడ్ని లాస్ట్ నోడ్ని స్వాప్ చేస్తామంట. సో అప్పుడు స్వాప్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 444 వచ్చేస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, రిమూవ్ దిస్ అంటే ఏంటి, ఆ 444 అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ సార్ట్ అయిపోయి వచ్చింది అని. ఓకే, సో మనకు మిగిలిన ట్రీ ఇది. అది రిమూవ్ చేస్తాక మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఈ నోడ్ అనేది ఉండదు, ఇంకా మనకి ట్రీ అనేది ఇలా మిగులుతుంది. ఇప్పుడు ఈ ట్రీలో చూడండి 444 ఆల్రెడీ సార్టెడ్. మళ్ళీ ఇప్పుడు ట్రీ మ్యాక్స్ హీప్లో ఉందా లేదా చూడండి. రూట్ దగ్గర అయితే మ్యాక్స్ హీప్లో లేదు. అంటే ఏం చేయాలి, వి నీడ్ టు స్వాప్. ఏ ఎలిమెంట్స్ని, ఈ 432ని ఈ 15ని స్వాప్ చేయాలి. సో 15 ఇటు వచ్చేస్తుంది, ఇక్కడ 432 అలానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ రెండిటికి మళ్ళీ మ్యాక్స్ హీప్ అనేది వైలేట్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 15ని 136ని స్వాప్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈ కేసులో 1528 దగ్గర మ్యాక్స్ హీప్ వైలేట్ అవుతుంది. అంటే ఏంటి, ఈ 15ని 28ని స్వాప్ చేయాలి. మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ మనకి మ్యాక్స్ హీప్లోనే ఉన్నట్లు కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, వి నీడ్ టు రిమూవ్ దిస్ రూట్ నోడ్. సో రూట్ నోడ్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, రూట్ నోడ్ని లాస్ట్ నోడ్ని మనం స్వాప్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి 432 వచ్చేస్తుంది. సో ఇక్కడ 432 వస్తుంది, అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ 15 వస్తుంది. ఇప్పుడు రిమూవ్ ద లాస్ట్ నోడ్ అంటే దీన్ని రిమూవ్ చేసేస్తున్నాం ఇంకా. సో 432 ఇస్ రిమూవ్డ్. మళ్ళీ మనకి మ్యాక్స్ హీప్ ఫామ్ చేయాలి. ట్రీ అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఈ ట్రీలో మళ్ళీ మనం ఏం చేయాలి, మ్యాక్స్ హీప్ని ఫామ్ చేయాలి. మనకి ఎక్కడెక్కడ వైలేట్ అవుతుంది, ఈ కేసులో వైలేట్ అవుతుంది 15, 405. 15 మస్ట్ బి లెస్ దెన్ 405. అంటే ఏంటి, 405ని 15ని స్వాప్ చేయాలి. ఇక్కడ రూట్ ఏమవుతుంది అప్పుడు, 405, 15. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఈ రైట్లో 15, 105, 390. 390 గ్రేటర్ కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి వైలేట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేయాలి, 390ని 15ని స్వాప్ చేయాలి. అంటే ఇక్కడికి 390 వస్తుంది, ఇక్కడికి 15 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, వి నీడ్ టు రిమూవ్ ద రూట్ నోడ్. రూట్ నోడ్ని రిమూవ్ చేయాలంటే ఏంటి, ఈ లాస్ట్ నోడ్ని రూట్ నోడ్ని స్వాప్ చేయాలి మనం. సో చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, 13 ఇంకా 405 స్వాప్ చేయాలి. సో ఇక్కడికి 405 వస్తుంది, ఇది 13. ఇప్పుడు ఏం చేయాలి, రిమూవ్ ద లాస్ట్ నోడ్. సో 405 వచ్చేసింది మనకి. నెక్స్ట్ అంటే దాన్ని రిమూవ్ చేస్తాం ఇంకా అని.
ఇంకా అది ఉండదు మనకి ట్రీలో. ఓకే. ఇప్పుడు ఇది మన దగ్గర ఉన్న హీప్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం మళ్ళీ మ్యాక్స్ హీప్ ప్రాపర్టీని వైలేట్ అవుతుంది కాబట్టి ఏవేవి స్వాప్ చేయాలి? ఈ 390ని 13ని స్వాప్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? రూట్ నోడ్లో 390, ఇక్కడ 13. మళ్ళీ చూడండి ఇక్కడ కూడా మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ వైలేట్ అవుతుంది. అంటే ఏంటి? 105ని 13ని స్వాప్ చేయాలి. సో ఇక్కడికి 13 వస్తుంది, ఇక్కడ 105. ఇప్పుడు చూడండి రూట్ నోడ్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఉంది. రూట్ నోడ్ని డిలీట్ చేసేయాలి. చేసేయాలంటే ఏంటి? లాస్ట్ నోడ్తో రూట్ నోడ్ని రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు 15ని 390ని స్వాప్ చేయాలి. సో ఇక్కడికి 390 వస్తుంది, ఇక్కడ 15. నెక్స్ట్ ఏం చేయాలి? డిలీట్ లాస్ట్ నోడ్. సో ఇక్కడికి 390 యాడ్ చేసుకుంటాం. ఇది రిమూవ్ చేసేయాలి ఇంకా ఈ నోడ్ని. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే మనకి ఏమైంది? ఇక్కడ మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ వైలేట్ అయింది. సో ఏం చేయాలి? 15ని 136ని స్వాప్ చేయాలి. మళ్ళీ చూడండి ఇక్కడ 15 102 దగ్గర కూడా మనకి మ్యాక్స్ హీప్ అనేది వైలేట్ అయింది. సో మళ్ళీ అవి స్వాప్ చేయాలి. ఇక్కడికి 102, ఇది 15. ఇప్పుడు చూడండి మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ అలానే ఉంది. నెక్స్ట్ ఏంటి? రూట్ నోడ్ని రిమూవ్ చేసేయాలి. రూట్ నోడ్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ 136ని లాస్ట్ నోడ్ని స్వాప్ చేయాలి. సో ఇక్కడికి 136 వస్తుంది, అండ్ దెన్ ఇక్కడ 13 ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లాస్ట్ నోడ్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, ఇది 136ని రిమూవ్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇలా రిమూవ్ చేయడం వల్ల ఏమైంది? మనకి మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ అనేది వైలేట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ వైలేట్ అవ్వకుండా స్వాప్ చేస్తాం 105ని 13ని. ఇప్పుడు చూడండి మ్యాక్స్ హీప్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఏంటి? ఈ రూట్ నోడ్ని రిమూవ్ చేసేయాలి 105. అప్పుడు దేంతో స్వాప్ చేయాలి? లాస్ట్ నోడ్తో, అంటే ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? we need to remove this last node. రిమూవ్ చేసేసాక అప్పుడు మనకి ఏమవుతుంది? ఇది మనకు మిగిలిన ట్రీ. అప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ప్రాపర్టీ వైలేట్ అవుతుంది 102కి 15కి. సో నేను మళ్ళీ మ్యాక్స్ హీప్ ఫామ్ చేయడానికి స్వాప్ చేస్తా. ఇప్పుడు మ్యాక్స్ హీప్ కరెక్ట్గా ఉందా? లేదు. ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో మళ్ళీ రెండింటిని స్వాప్ చేయాలి. సో ఇక్కడికి 28, ఇక్కడికి 15. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. నెక్స్ట్ ఏంటి? రూట్ నోడ్ని లాస్ట్ నోడ్ని స్వాప్ చేసేయాలి, రిమూవ్ చేద్దాం అంటున్నాం కాబట్టి. నెక్స్ట్ రిమూవ్ లాస్ట్ నోడ్ అంటే తర్వాత ఏంటి? 102 రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు రిమూవ్ అయిపోయాక మనం ఏం చేసేయాలి? నోడ్ని తీసేసేయాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ అనేది మనకి వైలేట్ అవుతుంది 28 15 కాబట్టి. సో మళ్ళీ నేను ఏం చేస్తా? స్వాప్ చేస్తా. నెక్స్ట్ ఏంటి? రిమూవ్ రూట్ నోడ్ చేయాలి. రూట్ రిమూవ్ చేయాలి అంటే ఏంటి? దీన్ని లాస్ట్ ఎలిమెంట్ని స్వాప్ చేయాలి. సో 13 ఇక్కడ, 28 ఇక్కడ. నెక్స్ట్ దీన్ని ఏం చేసేయాలి? రిమూవ్ చేసేయాలి. ఓకే, చేసేసాం. కానీ మనకి ఇక్కడ ఏమైంది? మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ వైలేట్ అయింది. సో మళ్ళీ స్వాప్. ఇప్పుడు మ్యాక్స్ హీప్లో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? రూట్ నోడ్ని రిమూవ్ చేయాలి. రూట్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? రూట్ని చైల్డ్ని, రూట్ని లాస్ట్ లీఫ్ నోడ్ని స్వాప్ చేసేయాలి. సో ఇక్కడికి 15 వస్తుంది, ఇక్కడికి మళ్ళీ 13 వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ నోడ్ని డిలీట్ చేసేయాలి. అంటే మనం ఇప్పుడు ఏం డిలీట్ చేసాం? 15ని రిమూవ్ చేస్తాం.
మిగిలిందేంటి 13 ఒకటే. ఒకటే నోడ్ ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్‌గా రిమూవ్ చేసేయొచ్చు. అది మార్క్స్ హీప్‌లోనే ఉంటుంది. దాన్ని డైరెక్ట్ రిమూవ్ చేసేస్తామనమాట. సో, ఇది మనకి హీప్ సార్ట్ ద్వారా మార్క్స్ హీప్ ఫార్మ్ చేసి సార్ట్ చేసిన అర్రే.